క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్ లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా ఆసక్తిని రేపుతున్నాయి. అంతే విధంగా అంతే పెద్ద ఎత్తున అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తారు. అయితే దీనిలో అన్నిటితో కంపేర్ చేస్తే భారతీయ జనతా పార్టీ కాస్తంత ముందడుగు చేసింది, జోరుగా ప్రచారం చేస్తుందని మనం చాలా వీడియోలో కూడా చెప్పినాం. ఇవాళ దానికి సంబంధించిన వార్తనే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జోష్ వెనుక భారీ వ్యూహం అని చెప్పేసి. సో దీని వెనకాల ఏం భారీ వ్యూహం ఉందంటే, బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా, అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పేసి రాష్ట్రానికి తెలియజెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవడం ద్వారా తద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత ఆ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, ఆ తర్వాత వచ్చే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల లోపు కానీ భారతీయ జనతా పార్టీని అధికారం వైపుగా తీసుకెళ్లాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నైతే కనబడుతోంది. అయితే అసలు టైంలో, ఇలాంటి కీలక టైంలో కాడి వదిలేసిన బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ను బరిలోకి దించకపోవడం కూడా భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ చాలా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. వేరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ఎవరైతే ఆల్ఫోర్స్ నరేందర్ ఉన్నారో ఆయన దాదాపుగా అయిపోయినట్టు ఆయన పని. ఎందుకంటే వాళ్ళకు ఆ పార్టీలో సమన్వయ లోపం ఉంది. మనం ఉదయమే చెప్పుకున్నాం. సో కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కరెక్ట్గా సహకరించట్లేదు. అదొక ఇండివిజువల్ ఫైట్ లాగా చూస్తున్నారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆయన విద్యా సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ప్రచారం చేపిస్తారు. వాళ్ళకి అధికార పార్టీ కార్యకర్తల మధ్యలో క్లాసెస్ వస్తున్నాయని చెప్పేసి కూడా మనం చెప్పే ప్రయత్నం చేసినాం. సో ఇప్పుడు చివరి 2 రోజులు ఉంది ప్రచారం అనగా ఇప్పుడు మంత్రులు దిగుతారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆడో మంత్రి మీటింగ్లు పెట్టి ఏదో కట్టితుడుపు చర్యల ఫార్మాలిటీకి మీటింగ్లు పెడుతున్నారు తప్పితే గ్రాడ్యుయేట్లకు అయితే పిలుపు లేదు. సరే, నేను ఒక గ్రాడ్యుయేట్ని, నాకు అసలు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఇంతవరకు కూడా తెలియదు. ఎవరు ఫోన్ చేసి మీటింగ్ ఉంది అని కనీసం గ్రాడ్యుయేట్లను కలిసే ప్రయత్నం ఆ అభ్యర్థులు చేయట్లేదు. కేవలం కార్యకర్తలనే పిలుచుకొని మీటింగ్ పెట్టుకొని ఏదో మాట్లాడి ఏదో ఇచ్చేది 10వ పరకనో ఏదో ఒకటి ఇచ్చేసి అదేదో కథ ఎలా తీస్తారు. కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత యూత్ ఉద్యోగాల నాడి తెలుసుకునే ఛాన్స్. అదే అదునుగా ప్రచారంలో దూసుకెళ్తున్న కమలం నేతలు 3 చోట్ల అభ్యర్థులను నిలిపి జోరుగా క్యాంపెయినింగ్. కనీసం 2 చోట్ల గెలిచి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలబడే ప్రయత్నం. సో ఈ నెల 27న 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగనున్న 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ సీరియస్గా తీసుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయంగా నిరూపించుకోవాలని ఆ పార్టీ ఊళ్ళూరుతోంది. నిజానికి కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత ప్రజలు, ముఖ్యంగా యూత్ ఉద్యోగుల నాడి తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు చక్కని అవకాశంగా రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఇంతటి కీలకమైన ఎన్నికల్లో ఓటమి భయంతో బీఆర్ఎస్ పార్టీ పోటీ నుంచి ముందే తప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ 1 గ్రాడ్యుయేట్ స్థానానికే పరిమితమైంది. దీంతో అదే అదునుగా కమలం నేతలు ప్రచారంలో జోష్ పెంచారు. 3 చోట్ల అభ్యర్థులను నిలిపి ప్రతి 20 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ను పెట్టి జోరుగా క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు. 2 కేంద్ర మంత్రులు, ఎంపీలు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రచారంలోనే నిమగ్నమయ్యారు. ఇది క్లియర్గా నేను చాలాసార్లు చెప్పిన. ఈ 4 ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఏవైతే ఉన్నాయో అంతటా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలే ఉన్నారు. సో కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడు బండి సంజయ్. కరీంనగర్ వేదికగా గట్టిగా ప్రచారం నడుస్తుంది. సో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ జోష్లు అయితే కనబడుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. బీఆర్ఎస్ సైలెన్స్, బీజేపీ సై. సో తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఏడాది క్రితం అధికారం కోల్పోయే వరకు గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా, అది జనరల్ ఎలక్షన్స్ అయినా, బై ఎలక్షన్స్ అయినా, పోటీకి సై అంటూ సమరంలోకి దూకిన బీఆర్ఎస్ ఇప్పుడు సైలెంట్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 0కు పరిమితమైన బీఆర్ఎస్ ఎన్నికలంటేనే వణుకుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటమి పాలైతే ఆ ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎన్నికలపై ఎక్కడ పడుతుందోనని భయంతో పోటీ నుంచి అయితే తప్పుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మిగతాది 3వ పేజీలో ఉంది, ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ జోష్లో ఉందనేది మాత్రం అక్షర సత్యం. ఇగో ఇక్కడ దీనికి సంబంధించిన వ్యూహాలు. సో దీంతో ఆ ఖాళీని ఆక్రమించుకునేందుకు భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక మినహా దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు బై ఎలక్షన్లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో ఆ పార్టీ పోరాడింది.
సాగర్ మునుగోడు కోల్పోయినప్పటికీ దుబ్బాక హుజురాబాద్లో విజయం సాధించింది. ఈ సాగర్ మునుగోడులో కూడా దాదాపు టఫ్ ఫైట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 2023లో జరిగిన అసెంబ్లీ 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసిన బీజేపీ గతంతో పోలిస్తే మెరుగైన స్థానాలు గెలుచుకుంది. అసెంబ్లీలో ప్రాతినిధ్యాన్ని ఒక స్థానం నుంచి 8 స్థానాలకు పెంచుకున్న కమలం పార్టీ ఏకంగా 8 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. తాజాగా ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత విజయభేరి మోగించడంతో తమ తర్వాతి లక్ష్యం తెలంగాణ అని ప్రకటించిన ఆ పార్టీ నేతలు తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని చాటుకోవాలని భావిస్తున్నారు. ఇక టీచర్ల సంఘాలతోనూ డి అంటారు టీచర్స్ సంబంధించి సాధారణంగా రాజకీయ పార్టీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే దృష్టి పెట్టి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉపాధ్యాయ సంఘాలకే వదిలేస్తుంటాయి. అయితే అభ్యర్థులకు పరోక్షంగా మద్దతు ఇస్తుంటాయి. కానీ ఈసారి బీజేపీ రూట్ మార్చింది. 2 చోట్ల తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి నిలిపింది. 2023 మార్చిలో జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివిఎన్ రెడ్డిని బరిలోకి దింపి గెలుచుకుంది. తాజాగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్యను, అదే స్థానం నుంచి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డిని, నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరోత్తం రెడ్డిని పోటీలో నిలిపింది. ప్రస్తుతం టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్ ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులతో బీజేపీ పోటీ పడుతోంది. తమకు పద్ధతి ఇచ్చే తపస్ ఇతర సంఘాలతో కలిసి ప్రచారాన్ని అయితే ఉధృతం చేసింది. 20 మందికి ఒక ఇన్ఛార్జ్ మళ్ళీ. భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జీలు కానీ ఈ ఎన్నికల వ్యూహం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్నిసార్లు వర్కౌట్ కావచ్చు, కొన్నిసార్లు వర్కౌట్ కాకపోవచ్చు. కానీ వ్యూహాలు గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డ విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు 100 మార్కులు వేయచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ హైకమాండ్ సీరియస్గా తీసుకున్నది. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. కనీసం 2 స్థానాల్లోనైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 2 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్ని తామై ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. మూకుమ్మడిగా పార్టీ మొత్తం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కష్టపడుతుంది అనేది మాత్రం వాస్తవం. బూత్ లెవెల్, అసెంబ్లీ సెగ్మెంట్, జిల్లా, ఎమ్మెల్సీ నియోజకవర్గంగా ప్రత్యేకంగా కమిటీలు వేసి ప్రచారాన్ని ఉధృతం చేశారు. టీచర్ సెగ్మెంట్లో ప్రతి 20 మంది టీచర్లకు ఒకరిని ఇన్ఛార్జ్గా, గ్రాడ్యుయేట్ స్థానంలో 100 మందికి ఒకరిని ఇన్ఛార్జ్గా నియమించారు. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ స్వయంగా జిల్లాలకు వెళ్లి ప్రచారం జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క ఆర్ఎస్ఎస్ సహా దాని అనుబంధ సంఘాలను ఆ పార్టీ ప్రచారంలోకి దింపింది. ఈ ఎన్నికల్లో చేసే ప్రచారం త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగపడుతుందనే భావనలో భారతీయ జనతా పార్టీ ఉంది. దీంట్లో విజయం సాధిస్తే రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయం అనే భావనను ప్రజలకు తీసుకెళ్లాలని అయితే యోచిస్తోంది. కాంగ్రెస్కు కరీంనగర్ ఒక్కటే. ఏంది కాంగ్రెస్ కరీంనగర్ ఒక్కటే అంటే ఏంది ఒకసారి చూద్దాం మనం. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ కేవలం కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి మాత్రమే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించింది. గతంలోనూ ఇదే సంప్రదాయం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మిత్రపక్షాలు పోటీ చేస్తే వారికి అధికారికంగానో అనధికారికంగానో మద్దతు ఇచ్చే వాళ్ళమని చెప్తున్నారు. ఈసారి ఆ పని కూడా చేయలేదు. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఆయనకు మద్దతు ప్రకటించలేదు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ సెగ్మెంట్లోనూ ఎవరికి మద్దతు ఇవ్వలేదు. ఇలా 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను వదులుకున్న అధికార పార్టీ కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని మాత్రం కీలకంగా తీసుకుంది. ఆ నియోజకవర్గం పరిధిలోనే బీజేపీకి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉండడంతో ఎలాగైనా దాన్ని గెలవడం ద్వారా తమ పట్టు నిరూపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ తరపున ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తుండగా ఈ నెల 24లో స్వయంగా సీఎం 2 ప్రచార సభల్లో పాల్గొనున్నారు. ఈ క్రమంలో గ్రాడ్యుయేట్లు ఏ పార్టీ వైపు నిలుస్తారు, రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా అయితే మారింది. మొత్తంగా ఓటమి భయంతోనే బీఆర్ఎస్ దూరం ఉందా? చూద్దాం అది కూడా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతున్న 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ప్రతిపక్ష బీఆర్ఎస్ దూరంగా ఉండడం ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహపరుస్తోంది. టీచర్ల స్థానాలకు పోటీ చేయకపోయినా కనీసం గ్రాడ్యుయేట్ స్థానానికైనా పోటీ చేస్తే బాగుండదనే భావన ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జిల్లాల్లో మెజారిటీ కేడర్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. మిగిలిన కేడర్ సైలెంట్ అయిపోయింది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఉన్న కేడర్లో మళ్ళీ ఉత్సాహం వచ్చేదని బీఆర్ఎస్లోని కొందరు నేతలు అయితే అంటున్నారు. కానీ బీఆర్ఎస్పై గ్రాడ్యుయేట్లు, టీచర్లలో కోపం ఇంకా పోలేదని, దీనివల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైతే దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందనే భావన ఆ పార్టీ పెద్దల్లో ఉన్నందునే పోటీ నుంచి తప్పుకున్నట్లు భావిస్తున్నారు. ఇది 100% వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత ఏడాది జరిగిన వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ బై ఎలక్షన్స్లోనూ ఆ పార్టీ ఓడిపోవడమే ఇందుకు కారణం అని చెప్తున్నారు. మొత్తంగా భారతీయ జనతా పార్టీ భారీ వ్యూహంతో ఉంది. వ్యూహంతో పాటు పక్కాగా అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. 20 మందికి ఒక ఇన్ఛార్జ్ని నియమించే ప్రయత్నం చేస్తుంది.
ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు బీజేపీ సంబంధించిన అనుబంధ సంస్థలన్నింటి కూడా ప్రచార పర్వంలో వినియోగిస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా తామే వ్యవహరించే అవకాశం ఉంది దాన్ని అని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. తద్వారా ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా దీని ద్వారా రాబోయే స్థానిక సంస్థలలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏమైనా ఎలక్షన్స్ వస్తే రాబోయే అన్ని ఎలక్షన్లో అడ్వాంటేజ్ పొందే ప్రయత్నం అయితే మూడ్ను మార్చుకునే ప్రయత్నం అయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేస్తోంది. ఇప్పుడైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ ఇంకా జోరుగా ప్రచారం అనేది కొనసాగిస్తోంది. మరి చిన్నమాయిల అంజిరెడ్డి, మల్కా కుమరయ్య మరి ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు, గెలుస్తారా? మరి అక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయాన్ వచ్చి ఒక గ్రాడ్యుయేట్కి సంబంధించి అభ్యర్థులు పెట్టారు కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే ఇప్పటికిప్పుడు ఒక లాస్ట్ 1 day 2 daysలో ఈ నరేటివ్ ఈ మూడు మారే అవకాశం ఏమైనా ఉందా లేదా అనేది మనం వేచి చూడాలి. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మనం పెడుతున్న పోల్ ప్రకారం కూడా మనం ఒకసారి మీకు పోల్ చూపించే ప్రయత్నం చేస్తా. మనం పెట్టిన పోల్ ప్రకారం కూడా చిన్నమాయిల అంజిరెడ్డి పోటీలో ఉన్నట్టయితే కనిపిస్తుంది, అంటే లీడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది క్లియర్గా. సో క్లియర్గా దాదాపు 1.9 దాదాపు ఒక 2000 మందిలోకి వెళ్ళి చిన్నమాయిల అంజిరెడ్డి 37%, ప్రసన్న హరికృష్ణ 35%, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి 28%. సో డిఫరెన్స్ కొంత అటు ఇటు హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే చిన్నమాయిల అంజిరెడ్డి అయితే లీడ్లో ఉన్నట్టయితే మనకు ఈ పోల్ ద్వారా అర్థమవుతుంది. చూడాలి మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారనేది. థ్యాంక్ యూ.